సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలో అక్రమ వెంచర్లను అడ్డుకున్నారు స్థానికులు. సంజీవిని లేక్ సిటీ పేరుతో చెరువును, గుడిని ఆక్రమించి 100 ఎకరాల్లో అనుమతులు లేకుండా వెంచర్ను నిర్మిస్తుండటంపై మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు గుడిని, చెరువుని కాపాడి వెంచర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో జిల్లా కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. అది మాట్లాడాలి సార్, మాట్లాడాలి. ఏం చేస్తామని మాట్లాడాలి. ఇప్పుడు అది మూమెంట్ ఎట్లుంటది, మూమెంట్ ఎట్లుంటది, గతంలో వర్షం పడితేనే బురద అంటే ఉంటే ఆ వర్షం పడడం వల్ల బురద ఎత్తిపోతుంటుంది. వర్షాకాలం ఇప్పుడు ఇలా చేస్తున్నాం కాబట్టి నువ్వు వచ్చినావు. మనం ఏం ఇంద్రమూలు చేస్తే ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్తున్నాం కదా. ఏం జరిగింది అనేది మనకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత మీకు అర్థమైంది. మనం ఒకటన్నా దీని మీద ఆల్రెడీ నేను చుట్టూ రౌండ్ ప్రస్తుతం మా చెరువుకు వచ్చిన ఆపద ఏంటంటే, ఈ చెరువు పైన సుమారుగా 100 కుటుంబాలు 500 మంది జీవనోపాధి కలిగిస్తున్నాం. ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేటర్లు వితౌట్ పర్మిషన్ తోటి మున్సిపాలిటీ ఆర్ ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరిది పర్మిషన్ లేకుండా మనుషులు నడిచే నడకబాటను తీసుకొని దాన్ని వాళ్ళ వెంచర్కు రోడ్ను నిర్మించుకుంటున్నారు. అదే కాకుండా అడ్డం వస్తున్న మా కట్టను గండి కొట్టి వాళ్ళు మొత్తానికి డ్యామేజ్ చేశారు. దీనిపైన ఆధారపడుతున్న మా మత్స్య సహకార కుటుంబాలు మరియు రైతు కుటుంబాలు మా అందరికీ న్యాయం చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ అధికారులను ఈ విధంగా విన్నపించుకుంటున్నాం. సదాశివపేట టౌన్ నందు ఊపచెరువు అని చెప్పి ఒక 100 ఎకరాల చెరువు ఉన్నదన్న. అది 100 సంవత్సరాల సంది మా నాయనలు కానీ తాతలు కానీ దాని మీద జీవనోపాధిగా ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. ఏ రోజు గిట ఎక్కడ ఏమేమి ఇబ్బంది పెట్టకుండా చెరువుకు కానీ ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా కానీ మేము అందరికి సహకరించుకుంటా మేము జీవనోపాధిగా బతుకుతున్నాం. ఈరోజు అనుకోకుండా ఈ సంజీవ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆ మందిర్ గుడి మీదకించి అమ్మవారు కట్టమైసమ్మ అని కట్టకే ఉంటుంది. ఒక ఎప్పటి నుంచో 100 ఏళ్ళ సంది ఎప్పటి నుంచో ఉంది. ఆ కట్టమైసమ్మ గుడి మీదకించే అక్కడ తువ్వలేదు ఇన్లీగల్గా రోడ్ వేసేసి పై మీదకించే గుడి మీదకించే బండ్లు వెహికల్ దింపుకుంటా రోడ్ వేసుకుంటా దాన్ని అది చేసేసి ఇక్కడ డెవలపరు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు సార్. ఇంకొకటి ఏంటంటే చెరువు కట్ట ఎప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ డ్యామేజ్ కాలేదు. ఈరోజు దాన్ని జేసీబీలతో కొట్టి చేసి అంత గీకి చేసిన తర్వాత ఈరోజు అందరికి కంటికి కనిపిస్తున్నది. అందులోకి కిందికేసి లీకేజ్ అవుతుంది. రేపు పొద్దుగాల మరి ఆ కట్ట ఉంటుందా ఉండదా మరి అధికారులు దాన్ని చూసి దానికి ఏదైనా చేస్తారా మరి ఏం చేస్తారని చూడాలి. అది ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే 500 కుటుంబాలు పోతాయి. రైతులు ఒక 1000 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులు కూడా అందరు కలిసి మొత్తం రోడ్న పడతాం. దాని గురించి అధికారులు దాన్ని చూసుకుంటూ వచ్చి దాన్ని దర్యాప్తు చేసి వీళ్ళ మీద కొంచెం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా విజ్ఞప్తి.